ఈ రోజు రాష్ట్రీయ మోదీ సేవా సమితి జాతీయ అధ్యక్షులు వికాస్ యదువంశీ గారు ఆంధ్రప్రదేశ్ పదాధికారులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలలోని నూతనంగా ఎన్నిక కాబడిన పదాధికారులు హాజరై వారి నియామక పత్రాలను అందుకున్నారు. మరియు మోదీ గారి పుట్టినరోజు చిరుకానుకగా 75 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ప్రధాన కార్యదర్శి బాలాజీ సూర్యవంశీ, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇన్ఛార్జ్ రాహుల్ భోస్లే, ఏపీ ప్రెసిడెంట్ అన్నం అజయ్, కార్యదర్శి దినేష్ కుమార్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్నోజీ సుబ్రహ్మణ్యం తదితర పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోదీ సేవా సమితి ఓకేనా అండి. సో మెయిన్ థింగ్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఎన్నైతే స్కీమ్స్ ఉన్నాయో 252+ ఇంకా స్కీమ్స్ ఉన్నాయి. సో అది అందరికీ స్కీమ్స్ అవి అలా పొందేటట్టు మేము చేస్తాం. ఓకే. సో ఫస్ట్ థింగ్ దీంట్లో ఏంటంటే ఇది కాకుండా మనం హిందూస్. ఓకే. సో ప్రతి ఒక్క హిందూస్ ఏంటంటే మనం హిందూస్ అని ఫస్ట్ అలా ఆలోచించలేదు. క్యాస్ట్ విషయంలోనే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో మనం అందరూ ఒక్క దగ్గర అయితే మనకే మంచిది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ సార్ చెప్పేది. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఆవుల్ని చంపుతారు చాలా మంది, గౌ హత్య అది బంద్ చేపియాలా, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. సో థర్డ్ థింగ్ వచ్చేసి చిన్న పిల్లల మ్యారేజెస్ చేస్తారు ఊర్లలో. సో చాలా ఊర్లలో మీరు చూసి ఉండొచ్చు. సో అవి మనం ఆపాలి. సో అది మూడోది. సో నాలుగోది వచ్చేసి పిల్లలు ఎవరైతే మ్యారేజెస్ చేయడానికి డబ్బులు ఉండేవో ఓకే వాళ్ళకు మేము మ్యారేజెస్ చేయడానికి అమౌంట్స్ ఇస్తాము. సో అది మేము చేపిస్తాము. సో అదే కాకుండా పిల్లలు సో మెయిన్ థింగ్ శిక్ష, ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎడ్యుకేషన్ కోసం మేము ఉన్నాము. ఓకే. సో ఇది కాకుండా ఇంకో పాయింట్ ఉంది. ప్రతి ఒక్క జిల్లాలో గౌశాల మేము కట్టిస్తాము. సో దానికి మా దగ్గర ఫండ్స్ ఉన్నాయి. మీరు తీసుకున్న గౌశాలాస్ దానికి ఇది చేసుకోవచ్చు. సో దానికి మేము మొత్తం ఇది అయిపోయిన తర్వాత అజయ్ గారు మీకు టోటల్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి వల్ల ఎట్లా చేయాలని. సో మెయిన్ థింగ్ దిస్ ఇస్ ఓన్లీ ద థింగ్ సార్ మనం చేసేది. సార్ ఇది బీజేపీ అండర్లో నడుస్తుందా లేదంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనేది ఒక నడుస్తుంది కదా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దీనికి అనుబంధమైన సంబంధం ఉందా? ఇది ఇండివిజువల్ గా వెళ్తుందా ఈ ఆర్గనైజేషన్? సార్ ఇది సో ఇదేంటంటే యాక్చువల్లీ గవర్నమెంట్ ఎన్నైతే స్కీమ్స్ ఉన్నాయి కదా సార్ టోటల్లీ. సో ఆ స్కీమ్స్ మేము ఇంటింటి దాకా పంపించడానికి మాది ఆర్ఎంఎస్ఎస్ రాష్ట్ర మోదీ సేవా సమితి, ఇది మాది ఒక ఫౌండేషన్. సో మేము ఆల్ ఓవర్ ఇండియాలో చేస్తున్నాము. సో టోటల్లీ ఇప్పుడు సౌత్ లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నార్త్ లో మొత్తం స్టార్ట్ చేశాము. సో వీ కేమ్ ఇన్ టు ద సౌత్. Okay. Individual and like a bridge structure. Pardon, sir? Bridge, like a bridge. Yes. You will work like a bridge. Yes, we will work like a bridge. So each and every person have to use all the schemes. So that's the main thing. Starting from? Pardon? Starting from? You have been working for? Me? I'm working for the past 3 months. 3 months? Yes. Actually, head office. Head office. Head office that is in Delhi and Lucknow. Head office in Delhi and main office in Lucknow. प्रदेश में विजयवाड़ा में सौभाग्य प्राप्त हुआ। हमारे आरएसएस सेंटर राष्ट्रीय मोदी सेवा समिति संगठन है। केंद्र सरकार राज्य सरकार की योजना को घर घर तक पहुंचाने का हमारा लक्ष्य है। केंद्र सरकार ने 253 योजना 253 योजना भारत सरकार जो चला रही है, वो उन योजना को एक घर तक अगर हम पहुंचाते हैं तो जितना गरीब तक का जो व्यक्ति है, हमारे समाज के जो लोग हैं, हिंदू समाज के जो लोग हैं, उन तक वो योजना पहुंच नहीं रही। राज्य के दायित्व होता है, राज्य के अधिकारियों का दायित्व होता है, राज्य का प्रशासन का दायित्व होता है कि उन योजना को घर घर तक पहुंचाएं। हमारी 253 योजनाओं में प्रधानमंत्री मुद्रा योजना है। तो प्रधानमंत्री मुद्रा योजना है जो हमारे लोग खुद का रोजगार करना चाहते हैं, ऐसे भाई बहनों को 50 लाख से लेके 1,25,00,000 तक भारत सरकार ने देने का लक्ष्य किया था, जिसको बढ़ाकर 25 करोड़ तक रुपए कर दिया गया है। वो अपना खुद का धंधा खोलें, खुद का अपना बिजनेस कर रहे हैं, जो भी करना चाहते हैं। उसके बाद हमारी प्रधानमंत्री मुद्रा विश्वकर्मा योजना प्रधानमंत्री जी के द्वारा जो चलाई गई है, उसमें हमारी जो बहनें हैं वो सिलाई मशीन सीखना चाहती, सिलाई का कारोबार सीखना चाहती, उनको 15,000 रुपए सरकार हमारी 1 महीना के अंदर उनके खाते में भेजती है। उसके बाद में 1 महीना तक वो ट्रेनर सेंटर के माध्यम से वो ट्रेनिंग जो लेते हैं, उनका पूरा खर्चा भारत सरकार उठाती है। 1 महीना के बाद जब वो सीख जाते तो भारत सरकार के द्वारा 9 प्रोजेक्ट रखे गए। बकरी पालन का है, भेड़ पालन का है, आर्टिफिशियल का है, ब्यूटी पार्लर का है, ठीक है, ऐसे करके अचार का है, अचार पापड़ बनाने का है, जेवलर्स बनाने का, बहुत सारे करके ऐसे 9 प्रोजेक्ट का भारत सरकार 15 लाख रुपए वो ऐसी माताओं को देंगे जो अपने खुद का रोजगार चालू करें, खुद के अपना धंधा जब खुद के पैर से जब आदमी खड़ा हो जाता है, तभी वो संभव है कि हम अपनी जो गरीबी को हटा सकें।
ऐसे हम गरीबी को हटा नहीं सकते। सरकार के द्वारा योजना होती, बहुत सारी योजना चल रही, उन योजना को किसी को आज दिन तक जानकारी नहीं है। तो जानकारी नहीं होगी तो उसका कार्य आज हमने आरएसएस संगठन ने 2021 में हमारा ये संगठन का निर्माण हुआ था। आज भारत के 28 राज्यों में पहुंच चुका है। उन राज्यों में पहुंचकर हम गरीब जनता तक अपनी एक एक योजना को पहुंचा रहे, उनका लाभ गरीब जनता को दिलाएंगे। हमारी टीम जाएगी गांव, मोहल्ला, देहात, एक एक तक पर खड़े व्यक्ति तक पहुंचाने का कार्य हमारे आरएसएस संगठन का है। वो पदाधिकारी निस्वार्थ भाव के साथ, एक समाज में होता है कि हम सबका दायित्व है, आज के दिन एक दूसरे की कोई सहायता नहीं करना चाहता है। क्यों नहीं करना चाहता कि बगल में हमारा खड़ा हुआ वो हमारा दुश्मन बनता जा रहा, हम उनसे दोस्ती की जगह पर हम दुश्मनी पालते जाए, ऐसा नहीं। हमारा एक एक पदाधिकारी का, हमारे समाज के लोगों का दायित्व है कि वो एक दूसरे की मदद करना चाहिए। आज अगर हम सब अगर एक दूसरे की मदद नहीं करेंगे तो कभी संभव नहीं होगा कि उन चीजों को हम किसी को कोई चीज दे सकें। हम लोग आज भारत में निकल के निस्वार्थ भाव के साथ में योजना बता रहे, उन योजनाओं का लाभ दिला रहे। आरएसएस संगठन के द्वारा हम नए नेताओं का निर्माण कर रहे। बहुत सारे संगठन भारत में चल रहे, बहुत सारी पार्टियां भारत में चल रही। हमारे आरएसएस का प्रधानमंत्री जी के जो भी कार्य हैं, 2014 में प्रधानमंत्री जी ने प्रधानमंत्री पद की जो शपथ ली, उस दिन से लेके आज दिन तक जो भी प्रधानमंत्री जी ने कार्य किए, उन कार्यों को आरएसएस संगठन के द्वारा मैं घर घर तक पहुंचा रहा हूं। कोई भी बहन, कोई भी भाई हमसे कोई भी तरीका का अगर सहयोग लेना चाहता है कि किसी भी प्रकार का, मैं उनका पूर्ण तरीका सहयोग करने के लिए मैं तत्पर हूँ। आरएसएस सेंटर 24 आवर, जहाँ पर भी जिस बहन को, जिस भाई को किसी भी प्रकार की जरूरत पड़ती है, हम उनकी मदद करने के लिए तैयार हूँ। हम आरएसएस संगठन में नए नेता बनाएंगे। वो नए नेता जो बनेंगे